హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక బికారి టు బిలియనియర్, దరిద్రుడు టు ధనవంతుడు, కూటికి లేనివాడు కోటీశ్వర్ల కోట్లకు పడగలెత్తాలి అంటే అప్పు తీసుకునే స్థాయి నుంచి సహాయం అడిగే స్థాయి నుంచి అప్పు ఇచ్చి ఒకరికి సహాయపడే స్థాయికి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? ప్రతిరోజు కూడా ఈ ఒక్క సింబల్‌ని మీ ఎడమ చేతి ఉంగరపు వేలి కింద రాసుకుంటే చాలు, ధనవంతులు మీరే. నెక్స్ట్ కుబేరులు మీరే. ధనవంతులంతా ఊరికే ధనవంతులైపోతారా? వాళ్ళ కష్టాన్ని చేస్తూ, వాళ్ళ తెలివిని ఉపయోగిస్తూ ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు కాబట్టే వాళ్ళు అలా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటారు. వాళ్ళ సంపద అలా పెరిగిపోతూనే ఉంటుంది. సంపదని పెంచుకోవటానికి ఇలాంటి టెక్నిక్స్ చాలా చాలా సింపుల్ రెమెడీస్ చాలా పాటిస్తూ ఉంటారండి. వాళ్ళు ఊరికేనే ధనవంతులైపోతారా? కాదు కదా! ఎంతటి అదృష్టవంతులకైనా కూడా ఎక్కడో ఒక్కొక్కసారి టైం అన్నది కలిసి రాకపోవటమో, లక్ అన్నది కలిసి రాకపోవటమో, అనుకున్న పనులు జరగకపోవటమో, డబ్బు ఎక్కడో లాస్ అవ్వటమో, స్ట్రక్ అయిపోవటమో, నష్టపోవటమో, ఎక్కడో ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టి పోగొట్టుకోవటమో జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఏవీ జరగకుండా ఎప్పుడు సేఫ్‌గా అలా వాళ్ళ జర్నీ వెళ్తూ ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న రెమెడీసే వాళ్ళు పాటిస్తారండి. అందుకే వాళ్ళు ఈరోజు ఆ లెవెల్‌లో, ఆ స్థాయిలో ఉన్నారు. మనం ఏమి చేయలేదు కాబట్టి ఇలా ఉన్నాం. అందుకే చెబుతున్నాను, ఈ ఒక్క సింబల్‌ని మీ ఎడమ చేతి ఉంగరపు వేలి కింద ప్రతిరోజు రాసుకున్నారంటే అదృష్టం మీ వెంట పరుగులు పెడుతుంది. డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది. అవకాశాలు, ఆపర్చునిటీస్ మీ వెంట పరుగులు పెడతాయి. అనుకున్న పనులు జరుగుతాయి. మీ అదృష్టం మారటం రోజు రోజుకి కూడా మీరు చూస్తారు మీ కళ్ళారా. మీరు డే 1 ఇది ఎప్పుడు రాసుకోవటం మొదలు పెడతారో ఆ రోజు నుంచే మీకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది కలుగుతుంది. మీ మనసుకు ఏదో ఒక తెలియని ఫీల్, ఇది నేను చేస్తాను, ఇది నా వల్ల అవుతుంది, ఈరోజు నాకేదో మంచి జరగబోతోంది, ఏదో ఒక శుభవార్త రాబోతోంది. ఇలా మీ మనసు మైండ్‌కి కూడా ఒకలాంటి మంచి ఫీలింగ్స్ అన్నవి అందుతూ ఉంటాయి. సంకేతాలన్నవి అందుతూ ఉంటాయి. అలానే పనులు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఆ నంబర్ ఏంటి? ఎప్పుడు రాసుకోవాలి? ఎలా రాసుకోవాలి? ఏ కలర్ పెన్‌తో రాసుకోవాలి? తెలుసుకోవాలనుందా? మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఎంత నమ్మకమైన గురువుగారండి. ఎందుకింత నమ్మకంగా చెప్తాను అంటే, నేను ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు కూడా ఈ గురువుగారి వల్ల కష్టాల నుంచి బయటపడ్డాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉంటాను కాబట్టి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎవరికీ చెప్పుకోలేనివి కఠిన సమస్యలు కానీ, గుప్త సమస్యలు కానీ, పర్సనల్ సమస్యలు కానీ, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఎవరికీ చెప్పుకోలేం. ఇంట్లో వాళ్ళకి చెప్పలేం, కడుపున పుట్టిన బిడ్డలకు చెప్పలేం, కట్టుకున్న వాళ్ళకి చెప్పలేం, తోబుట్టువులకు చెప్పలేం. కానీ నరకంగా ఉంటుంది. దాని నుంచి బయటపడాలి. ఒక్కొక్కసారి ఆ ప్రాబ్లమ్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. వాళ్ళకు తెలియకుండా సాల్వ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులు. వారాహి అమ్మవారు ఈయన నాలుక మీద ఉండి పలికిస్తూ ఉంటారు కాబట్టి అద్భుతంగా జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారాలు ఇస్తూ ఉంటారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఫోను ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. అదే చేత్తో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక వీడియోలోకి వస్తే గనుక, మీరు ప్రతిరోజు స్నానం అయిపోయాక ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే గ్రీన్ కలర్ పెన్ కావాలి. మనకు ఖచ్చితంగా గ్రీనే కావాలి. కాబట్టి ఒక గ్రీన్ కలర్ పెన్ను మీ ఇంట్లో లేకపోతే తెచ్చి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఏంజెల్ నెంబర్స్ కానీ, ఇలాంటి సింబల్స్ కానీ, స్విచ్ వర్డ్స్ కానీ రాసుకోవాలంటే ఎక్కువ మనం గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేస్తుంటాం. కాబట్టి ఒక గ్రీన్ కలర్ పెన్ తెచ్చుకోండి. స్కెచ్ అయినా, మార్కర్ అయినా ఏదైనా నో ప్రాబ్లమ్.
అయితే ఏం చెయ్యాలి? మీరు మీ ఎడమ చేతి ఉంగరపు వేలు కింద ఫస్టు ఇక్కడ ఇన్ఫినిటీ సింబలు, ఇక్కడ 741 రాసి, తర్వాత మళ్ళీ ఇన్ఫినిటీ సింబల్ కనిపించిందా? నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను నీట్‌గా ఫింగర్‌ని. కింద ఇన్ఫినిటీ సింబలు, కింద 741 ఇక్కడొచ్చి మళ్ళీ ఇన్ఫినిటీ సింబలు. ఇలా రాసుకొని ఇక మీ పని మీద మీరు వెళ్ళిపోవటమే. ఈ ఒక్క ఈ నంబరు, ఈ సింబలు ఏం చేస్తాయి? ఇన్ఫినిటీ సింబల్ అంటే అనంతం కదండీ! విశ్వం మన దగ్గర ఉంటే, మన దగ్గర లేనిదేముంటుంది? మన దగ్గరికి రానిదేముంటుంది? మనకు జరగనిదేముంటుంది? ఏదైనా కూడా మనం ఏమనుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అవకాశాలు మన దగ్గరికొస్తాయి. ఎందుకంటే యూనివర్స్‌ని మనం మన చేతిలో పెట్టుకున్నాం. యూనివర్స్ మన దగ్గరికి లాక్కొస్తుంది. డబ్బును కానీ, అవకాశాలను కానీ, సంపదను కానీ, పేరును కానీ, ప్రతిష్టను కానీ ప్రతి ఒక్కటి కూడా రోజు రోజుకి కూడా ధనవంతులు అయ్యే విధంగా ఈ ఒక్క ఇన్ఫినిటీ సింబలు అంతగా హెల్ప్ చేస్తుందండి. కాబట్టి చక్కగా రోజు స్నానం అయిపోయాక ఈ ఒక్క సింబల్‌ని రాసుకొని తర్వాత మీరు పూజ చేసుకుంటారా? దేవుడికి దండం పెట్టుకుంటారా? మాకేంది అలవాటు లేదండి అంటారా? ఏం ప్రాబ్లమ్ లేదు. రాసుకొని మీ పని మీద మీరు వెళ్ళిపోండి. మీ కష్టం మీరు చెయ్యండి. మీ తెలివితేటల్ని ఉపయోగించండి. మిగతాది అంతా యూనివర్స్ మీద భారం వేసి వదిలేసేయండి. యూనివర్స్ మీ లైఫ్‌ని సెట్ చేస్తుంది. మీ జీవితంలో మీకు ఏది లేదో దాన్ని మీ దగ్గరికి తీసుకువస్తుంది. మీ దగ్గర డబ్బు లేదా? డబ్బుని తీసుకువస్తుంది. జాబ్ లేదా? జాబ్‌ని తీసుకువస్తుంది. మీ దగ్గర ఏది లేకపోతే ఖచ్చితంగా దాన్ని మీ దగ్గరికి తీసుకొస్తుంది. అంటే ఒక మనిషై పుట్టాక మన జీవితంలో మనకు ఏం కావాలి? ఏం ఉంటే మన లైఫ్ ఫుల్‌ఫిల్ అవుతుంది? యూనివర్స్‌కి తెలుసు. మన లైఫ్‌ని అలా ప్రతి ఒక్క దానితో కూడా మన జీవితాన్ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. నా జీవితంలో ఇది లేదబ్బా! అనటానికి ఏదీ ఉండదు. అలా మన జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతిరోజు మనము గనుక ఎడమ చేతి ఉంగరపు వేలు కింద ఈ సింబల్‌ని, ఈ నంబర్‌ని వేసుకున్నామంటే. అసలు మ్యాజిక్ గదా! రాసుకొని చూడండి. మీరే మ్యాజిక్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఓకేనా? ప్రతిరోజు మనకు డబ్బు ఒకరోజొస్తే సరిపోతుందా? కాదుగా. రోజు కావాలిగా. మరి రోజు రాసుకోవాలిగా. రాసుకోండి. ఓకేనా? దీనికి రూల్స్ ఏమీ లేవు. ప్రతిరోజు గ్రీన్ కలర్ పెన్ మాత్రమే కావాలి. ఇదొక్కటి గుర్తుంటే చాలు. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.